దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు. జూలై 11వ తేదీ ప్రపంచపు జనాభా దినోత్సవం. ఈ యొక్క రోజున ప్రపంచపు దేశాలన్నీ తమ తమ దేశాలలో ప్రజల యొక్క సంఖ్య అనేది జనాభా యొక్క లెక్కలు అనేటటువంటి వాటిని గమనించి జనాభా అనేది పెరుగుదలగా ఉన్నదా లేదా తగ్గుదలగా ఉన్నదా అనేటటువంటి విషయాలను గురించి పరిశీలన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా గనక జనాభా గనక ఎక్కువగా పెరుగుదలగా కనుక ఉన్నట్లయితే లేదా తగ్గుదలగా ఉన్నట్లయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చర్యలు అనేటటువంటివి ఎలా ఉండాలి అనేటటువంటి వాటిని గురించి ఆలోచించేసేటటువంటి రోజే ఈ యొక్క దినమై ఉన్నది. నిజానికి ఈ యొక్క విషయాలను ఈ యొక్క సమయమందు నేను మాట్లాడాలి అని అనుకోలేదు, కానీ ఈ యొక్క సమయంలోనే ఈ యొక్క టైంలోనే ఇవి మాట్లాడటం అనేది చాలా ముఖ్యమైనవిగాను అవసరమైనవిగా నాకు అనిపించినవి. అందుకని జరిగిపోయిన వాటిని కూడా మరలా మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక విషయాల్లోనికి వెళ్ళిపోదామండి. 1987వ సంవత్సరంలో ప్రపంచపు జనాభా దినోత్సవం అనేది స్టార్ట్ అయ్యింది. అప్పటి నుండి ప్రపంచపు దేశాలు అనేటటువంటివి ఈ యొక్క జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది ఆరంభించినవి. 1990వ సంవత్సరంలో అన్ని దేశాలు దీనిని జరుపుకునేటటువంటి విషయంలో అన్ని దేశాలు ముందుకు రావడం అనేది జరిగింది. అప్పటి జనాభా లెక్కన గనక చూసినట్లయితే 500 కోట్లుగా ఉన్నది. అప్పటి దేశంలో ఏమని అనుకున్నారు అనంటే, ఇంత జనాభా అనేది చాలా ఎక్కువగా ఉన్నది, ఈ యొక్క జనాభాని మనం తగ్గించే విధంగా మనము చర్యలు తీసుకోవాలి, అడుగులు వేయాలి, ఈ దిశగా మనం నడవాలి. లేకపోయినట్లయితే సంవత్సరం అనేది జనాభా అనేది పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతూ ఉన్నట్లయితే రానున్నటువంటి రోజులలో ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఎదురవుతాయి. వనరులు అనేటటువంటివి అందరికి అందించలేము, నీరు, ఆహారం ఇలాంటివి అందరికి అందించలేము. ఇంకా జనాభా అనేది పెరిగిపోతూ ఉంటున్నట్లయితే పొల్యూషన్ అనేది అధికమైపోతుంది. మనుషులకి నివాసాల కొరకు ఇంకా అనేకమైనటువంటి ఏర్పాట్ల కోసం ఇంకా అనేకమైనవి నిర్మించుకోవడం కోసం ఇలా ఎన్నో వనరులు అనేటటువంటివి అవసరం అవుతూ ఉంటాయి. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో కావాల్సి వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు అనేటటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి జనాభాని తగ్గించాలి అని అంటూ ప్రపంచపు దేశాలన్నీ అధికారులందరూ జనాభాని తగ్గించే దిశగా తమ అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ యొక్క టైంలో వారు తీసుకొచ్చినటువంటి అనేక నినాదములుగా మాటలు అనేటటువంటివి, అనేక వాక్కులు అనేటటువంటివి ప్రజలను చైతన్యవంతులుగా చేయటం అనేది జరిగింది. అప్పటిలో ఒక మాట వినిపిస్తూ ఉండేది, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు అన్నటువంటి మాటలు వినిపిస్తూ ఉండేవి. టీవీ యాడ్స్లో కూడా బాగా ఇస్తూ ఉండేవారు. ఒక ముగ్గురు పిల్లలు ఒక తండ్రి వద్దకు ఒకే సమయంలో రాగానే వారిని ఎత్తుకోవడానికి ఒకరినేమో ఒక చేతితో వెత్తుకోవడం, ఇంకొక చేతితో వెత్తుకోవడము, మూడో వ్యక్తికి ప్లేస్ లేదు అన్నట్లుగా టీవీలో కూడా మంచి యాడ్స్ ఇస్తూ ఉండేవారు. దేశంలోనూ పట్టణాలలోనూ గ్రామాలలోనూ ప్రజలను చైతన్యవంతులుగా చేయటానికి ఒకరు ముద్దు ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు వద్దు అని అంటూ ఇలా అనేక నినాదాలు అనేటటువంటివి ప్రజల మధ్యకి తీసుకురావడం అనేది జరిగింది. ప్రజలు కూడా వీటన్నిటి విషయం గురించి ఆలోచించారు. నిజమే, ఇద్దరే ముద్దు, ముగ్గురు వద్దు, చాలా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటూ ప్రజలందరూ ఇలా ఆలోచించి ఒకరు లేక ఇద్దరు చాలు అని అనుకునేటటువంటి విషయంలో ప్రజల అత్యాశక్తిని చూపించడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రపంచపు దేశాలన్నీ తాము అనుకున్నట్లుగానే ప్రపంచపు జనాభాను అనేది నియంత్రణ చేయటం అనేది జరుగుతూ వచ్చింది. ఆరంభంలో కొన్ని ఇయర్స్లో జనాభా అనేది కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ క్రమేణా తగ్గుతూ వస్తూ వచ్చింది. అయితే కొన్ని ఇయర్స్ నుండి జనాభా అనేది తగ్గుదల అనేది కనిపిస్తున్నట్లుగా నేటి ప్రపంచపు అధికారులు అనేటటువంటి వారు గమనించడం అనేది జరిగింది. జనాభా అనేది ఆల్మోస్ట్ అన్ని దేశాలలో ఎక్కువగా యూరోప్ కంట్రీస్లో, భారతదేశము జనాభాలో అత్యధికంగా మొట్టమొదటి ప్లేస్లో ఉంది. కానీ భారతదేశంలో కూడా వృద్ధులు యవ్వనులే ఉంటూ ఉన్నారు. పిల్లలు భారతదేశంలో కూడా లేరు. చైనాలో లేరు. జపాన్లో పిల్లల సంఖ్య పూర్తిగా పడిపోతూ ఉంది. ఇలా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని దేశాలలోనూ ప్రజా సంఖ్య అనేది తగ్గిపోతూ కనపడుతుంది. వారిలోనూ పిల్లల సంఖ్య పూర్తిగా పడిపోవడం అనేది గమనిస్తూ ఉన్నారు.
అయితే ఇప్పటి ప్రభుత్వాలు ఏమని అంటున్నారు అని అంటే, పిల్లలు అనేటటువంటి వారు లేరు. యవ్వనస్తులు వివాహాలు చేసుకోవడానికి కూడా తొందరపడటం లేదు. యవ్వనస్తులైనటువంటి వారు 30-40 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వివాహం చేసుకోవడానికి ముందుకు రావటం లేదు. ఇటువంటి పరిస్థితులలో ముందు దేశం యొక్క ఉనికి అనేదే కనుమరుగైపోవచ్చు. దేశము అంటేనే జనాభా కదా, జనాభా ఉంటేనే దేశం యొక్క ఉనికి అనేది ఉంటుంది కదా. జనాభా లేకపోతే దేశం యొక్క ఉనికి అనేది కనుమరుగైపోతుంది కదా. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలనేటటువంటి ఆలోచనలకు అధికారులు రావటం అనేది జరిగింది. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి నినాదాలు ఏమిటి అని అంటే, ప్రజలను చైతన్యవంతులుగా చేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ముగ్గురు ముద్దు అని చెప్తూ ఉన్నారండి. ముగ్గురు పిల్లలు ముద్దు అని చెప్పుచూ ఉన్నారు. ముగ్గురు పిల్లలు గనక మీకు ఉన్నట్లయితే అంటూ చాలా ప్రామిస్గా కూడా చెప్తూ ఉన్నారు. ముగ్గురు పిల్లలు గనక మీకు ఉన్నట్లయితే మీకు ఇంత బడ్జెట్ ఇస్తాము, ఇద్దరు గనక అయితే కాస్త తక్కువ ఇస్తాము, ఒక్కరే అయితే బడ్జెట్టే రాదు అన్నట్లుగా ప్రభుత్వం నుండి మీకు ఈ బడ్జెట్టే రాదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు, ప్రామిస్ చేస్తూ ఉన్నారు. మీకు అన్ని ఉచితంగా ఇస్తాం, విద్య ఉచితంగా చెప్పిస్తాం, వైద్యం ఉచితం, ఉచితంగా ఆహార సరఫరా అనేది ఆహారపు వస్తువులు అనేటటువంటి వాటిని ఉచితంగా సరఫరా చేస్తామని అంటూ ఇలాంటి హామీలను నేటి ప్రభుత్వం అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ముగ్గురు ముద్దు అనేటటువంటి విషయాలను ఇప్పుడు నేటి అధికారులు ప్రజలను చైతన్యవంతులు చేసే దిశగా నేటి అధికారులు ముందుకు వెళుతూ ఉన్నారు. యవనస్తులు ఎందుకు వివాహాలు చేసుకోవడానికి తొందరపడటం లేదు, పిల్లలను కనడానికి ఎందుకు ఇష్టం చూపించటం లేదు అనే విషయాలను గురించి ఆలోచన కనుక చేసినట్లయితే, నేటి యవనస్తులు బ్రతుకు భారముగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు. బ్రతుకు భారముగా ఉన్నది. వివాహం అంటేనే అత్త మామలని, అమ్మ నాన్నలని, భార్య అని మరీ భారం అయిపోతుంది. పిల్లలంటే ఇంకా భారం ఎక్కువైపోతూ ఉంటుంది. పిల్లలంటే వారికి విద్య చెప్పించాలి, వైద్యం అని, ఇంకా వారికి కాలానికి అనుగుణంగా ఎన్నో అవసరతలు అనేటటువంటి ఉంటాయో వాటన్నిటినీ వారికి తీర్చవలసినటువంటి వారిగా ఉన్నాము. వాతావరణాలు కూడా పరిస్థితులు ఏమీ బాగోటలేదు. ఇలా యువత అంతా ఆలోచన చేసి వివాహాలు చేసుకోవడానికి అడుగులు ముందుకు వేయటం లేదు, పిల్లలను కనడానికి అస్సలు ఇష్టమే చూపించటం లేదు అనేటటువంటివి నేటి అధ్యయనంలో తేలుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా జరుగుతున్నటువంటి తరుణములో దేవుని పిల్లలమైనటువంటి మనకి వాక్యం నుండి ఎన్నో వినపడుతూ ఉంటాయి. మనము పరిశుద్ధ గ్రంథం నుండి వింటాము, సమాజంలో చూస్తాము, సమాజము దేశము వైపు నుండి కూడా మనం వింటూ ఉంటాము. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అంటూ వింటూ ఉంటాము. దేశం అంటేనే జనాభా అని వింటున్నాము. ఇంకా పరిశుద్ధ గ్రంథం నుండి కనుక చూసినట్లయితే వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిగా మనం చూస్తూ ఉంటాము. ఇంకా యెహోవా ఆశీర్వాదమే సంతానముగా చూస్తూ ఉంటాము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, స్వాస్థ్యము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యముగా చూస్తాము. ఇలా దేవుని వాక్యం నుండి అనేక వాక్యపు మాటలు వింటూ ఉంటాము, దేశం వైపు నుండి కూడా వింటూ ఉంటాము. ఇటువంటి సమయంలో మన యొక్క ఆలోచనలో, మన వ్యక్తిగత జీవితంలోనూ, మన కుటుంబంలోనూ, మన ఆలోచనలు, మన నిర్ణయాలు అనేటటువంటి ఎలా ఉంటున్నాయి, ఎలా ఉంటే మంచిది అనేటటువంటి ఆలోచనలో మనం ఈ యొక్క సమయంలో ఆలోచించవలసినటువంటి వారిగా, తెలుసుకోవలసినటువంటి వారిగా ఉన్నాము. వాక్య భాగంలోనికి వెళదామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము వివాహాన్ని గురించి, పిల్లలను గురించి ఏమని చెప్పుచూ ఉన్నది. ఈ యొక్క విషయాల మీద మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఆ యొక్క వాక్యాల నుండి మనము అనేక విషయాలను తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథానికి మరొక పేరు భవిష్యత్తు గ్రంథము. ఎందుకంటే భవిష్యత్తుని గురించి ఎక్కడ చెప్పనన్ని, భవిష్యత్తుని గురించి ఎక్కడ దొరకనటువంటి అనేక విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోనే దొరుకుతాయి. బైబిల్కి మరొక పేరు భవిష్యత్తు గ్రంథము. ఈ యొక్క భవిష్యత్తు గ్రంథంలో ఉన్నటువంటి వాక్కులు ఏమిటో ఒక్కసారి చూసేద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం అంతా వివాహాన్ని గురించి మాట్లాడటం అనేది జరిగింది. ఆ యొక్క సంఘానికి పౌలు గారు రాస్తూ వివాహ ప్రస్తావన గురించి వచ్చినప్పుడు అనేక విషయాలు ఈ యొక్క భాగంలో మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటిగా మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, స్త్రీని ముట్టకుండా ఉండుట నరునికి మేలు. స్త్రీని ముట్టకుండా ఉండుట
నరునికి మేలు అని చెప్పుచూ ఉన్నారు. ఇంకా ఈ అధ్యాయం అంతా గనక చదివినట్లయితే స్త్రీని తన తండ్రి తన ఇంటిలో ఉంచుకోవడము మంచిదే అని అనుకున్నట్లయితే ఉంచుకోవచ్చు, లేదా వివాహం చేయడం మంచిది అని తన తండ్రికి అనిపించినట్లయితే వివాహం చెయ్యవచ్చు అని చెప్పబడుతూ ఉన్నది. స్త్రీ యొక్క విషయంలో మాత్రం తండ్రి ఆధ్వర్యంలో కానీ లేదా పురుషుని యొక్క భర్త యొక్క ఆధ్వర్యంలో కానీ ఉండాలని చెప్పబడుతూ ఉంది. పురుషుడు మాత్రము స్త్రీని ముట్టకుండా ఉంటే క్షేమకరమని చెప్పబడుతుంది. వివాహ సందర్భం అనేది యేసుప్రభు వారి ఎదుటకు రావటం అనేది కూడా జరిగింది. అప్పుడు యేసుప్రభు వారు దీని గురించి ఎటువంటి సమాధానం అనేది ఇస్తారో చూద్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం. పరిసయ్యులు స్త్రీ పురుష బంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. యేసుప్రభు వారిని అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అప్పుడు యేసుప్రభు వారు వీటిని గురించి చక్కగా జవాబు అనేది వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. శిష్యులు ఈ యొక్క విషయాలన్నిటినీ వింటూ ఉంటారు. వింటున్నటువంటి శిష్యులు ఏమని అంటారు అని అంటే, ఇందుకొరక వివాహం అనేది దీని కొరక అంటూ వివాహాన్ని స్త్రీ పురుష బంధాన్ని చాలా చులకనగా చేసి మాట్లాడతారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమని చెప్తారు అని అంటే, ఈ వివాహం అనేది ఇంత చులకన తక్కువ అని మీరు అంటున్నారు. ఇది అందరూ అంగీకరించరు. దానికి కొందరు మాత్రమే, ఏర్పరచబడిన వారు మాత్రమే అంగీకరిస్తారు. వారికి మాత్రమే ఆ మనసు ఉంటుంది, అందరికీ ఆ మనసు ఉండదు అని యేసుప్రభు వారు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ మనసు ఉండదు, కొందరికి మాత్రమే మనసు ఉంటుంది. వివాహం అనేది అక్కరలేదు అనేటటువంటిదిగా యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. దానికి కూడా అందరూ అంగీకరించరని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ యేసుప్రభు వారి యొక్క భావం ఏంటి, ఆయన యొక్క అర్థం ఏమై ఉన్నది? వివాహం అనేది ఆయన కూడా వివాహానికి పెద్దగా ప్రాధాన్యత అనేది ఇస్తున్నట్లుగా మనకి కనిపించటం లేదు. వివాహానికి పెద్దగా ప్రాధాన్యత అనేది యేసుప్రభు వారు ఇవ్వడం అనేది జరగటం లేదు. అయితే మనస్సు నిలిపిన ఎడల, దీనికి అంగీకరించిన ఎడల ఓకే, ఒకవేళ మనస్సు నిలపకపోయిన ఎడల, అంగీకరించకపోయినట్లయితే వివాహం చేసుకోవచ్చు. ఇది తప్పు అని చెప్పటం లేదు, తప్పు కాదని చెప్పటం లేదు. ఏదైనా ఒక్కటి మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటున్నది, వివాహానికి పెద్దగా ప్రాధాన్యత అనేది యేసుప్రభు వారు కూడా ఇవ్వటం లేదు అనేది ఈ యొక్క వాక్య భాగంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క వాక్య భాగాలను మీరు కూడా చదవండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయం అంతటిని చదవండి. 1 కొరింథీ, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ యొక్క 11వ వచనం కానీ ఈ వచ్చిన భాగాలన్నిటిని మీరు కూడా గమనించండి. ఇక్కడ ఒక్క విషయం మాత్రం అర్థమవుతూ ఉంటుంది బైబిల్ నుండి మనకి, వివాహానికి పెద్దగా బైబిల్ అంగీకరించటం లేదు, అలాగని తప్పని చెప్పటం లేదు. వివాహం అనేది చేసుకోవడం మంచిదే, చేసుకోకపోవడం ఇంకా బెటర్ అన్నట్లుగానే వాక్యం అనేది తెలియజేస్తూ ఉంది. మరి వింటున్నటువంటి వారు దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని యొక్క మాటలు వినేటటువంటి వారు అంటారు, వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదిగా రాయబడి ఉన్నది కదండి, మరి దీని గురించి ఏమంటారు అని ప్రశ్నించేవారు ఉంటారండి. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదిగా రాయబడి ఉన్నది కదా అని అడిగేవారు లేకపోలేదు. ఈ యొక్క మాట అనేది ఆ యొక్క సమయంలోనూ ఆ యొక్క సందర్భంలోనూ అక్కడ బలంగా పలకవలసినటువంటి మాట ఉన్నది కాబట్టి అక్కడ ఆ యొక్క మాటను వివాహం అన్ని విషయాల ఘనమైనదిగా రాయబడటం అనేది జరిగింది. వాక్యంలో ఉన్నది అని అది ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ ప్రతి వ్యక్తికి అది ఆపాదించుకునేది కాదు. అది ఒక్కొక్క సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నది అని చెప్పి ప్రతి వ్యక్తి తీసుకోవాల్సినటువంటి అవసరత లేదు. మీకు చిన్న ఉపమానం చెప్తానండి. బైక్ యొక్క వేగం ఎంత ఇస్తారు? ఒక 120 130 ఇలా ఇస్తూ ఉంటారు. బైక్ యొక్క పూర్తి వేగం అనేది, బైక్ యొక్క పూర్తి వేగము 120 ఉన్నదని చెప్పి 120 వేగంతో నేను బైక్ని పోనిస్తాను అని చెప్పేసి 120 వేగం పెట్టేసి బైక్ పోనిచ్చేస్తామా? అలా జరిగితే, అలా పోనించినట్లయితే మనకిది ఎదుటి వారికి ప్రమాదం అనేది జరుగుతుంది. ఆ యొక్క వేగం అనేది ఉన్నా ఎప్పుడు ఎలా వినియోగించాలో అలా వినియోగించుకోవాలి. ఎంత, ఎప్పుడు, ఎలా
ఉపయోగించాలి. అలా ఉపయోగించినప్పుడే ప్రయాణం అనేది చక్కగా సాగుతుంది మనకిని ఎదుటి వారికి. అలాగే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము ప్రతి సమయంలోను ప్రతి సందర్భానికి తీసుకోనక్కర్లేదు. ఒక్కొక్క సమయాన్ని బట్టి మనము వాక్యాన్ని అనేది ఆపాదించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉన్నది. ఇక్కడ వివాహాన్ని గురించి మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటూ ఉన్నాను. వివాహం గురించి మీకు అందరికీ బాగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. వివాహం అనేది మనసు నిలిపి ఉన్నట్లయితే ఓకే, లేకపోయినట్లయితే పర్వాలా, దానికి సంతోషమే. అయితే ఇప్పుడు మనము మరొక విషయంలోనికి వెళ్ళిపోదాం. ఇక మనకి మిగిలింది పిల్లలను గురించినటువంటి విషయం. ఈ యొక్క పిల్లలను గురించి కూడా బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనము 29 ఈ యొక్క వచన భాగాలను చూడండి. ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభువారు సిలువ మోయిచున్నటువంటి సమయంలో కొంతమంది స్త్రీలు, అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడిస్తూ రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభువారు ఏమని అంటారంటే, నా కొరకు ఏడవకండి, మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా అంటారు కదా, గొడ్రాండ్లను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములని చెప్పుకుని దినములు వచ్చుచున్నవి అని అంటూ ఉన్నారు. కనని గర్భములను, గొడ్రాండ్లను, పాలియని స్తనములను ధన్యములని చెప్పుకొని దినములు వచ్చుచున్నవని ఈ యొక్క వాక్యాన్ని యేసు ప్రభువారు ప్రవచించటం అనేది జరుగుతూ ఉన్నది. కననటువంటి గర్భాలు ధన్యములంట, పాలు ఇవ్వనటువంటి తల్లులు ధన్యులు అని చెప్పుకునేటటువంటి రోజులు వస్తాయంట. గొడ్రాండ్లను, పిల్లల కననటువంటి వారలారా మీరు ధన్యులు అని చెప్పుకునేటటువంటి రోజులు వస్తాయి అని యేసు ప్రభువారు ప్రవచించటం అనేది జరుగుతూ ఉన్నదండి. ఈ లోకంలో పిల్లలు అనేటటువంటి వారు ఎందుకు ఈ లోకంలో పిల్లలు అనేటటువంటి వారు ఎందుకు అని అంటే, తల్లిదండ్రులకి నింద లేకుండా చేసేవారిగా ఉండటానికి పిల్లలు, అవమానము, మాకు పిల్లలు లేరు అనే అవమానం లేకుండా ఉండటానికి పిల్లలు అంటారండి. తల్లిదండ్రుల యొక్క కళలను సహకారం చేసేవారిగా, తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేర్చటానికి పిల్లలు అని అంటారు. వంశోద్ధారకులుగా, వారి వంశాలను, వారి పేరు నిలబెట్టే వారిగా, వారసులుగా పిల్లలు కావాలని అనుకుంటూ ఉంటారు. పిల్లలు తమకి వృద్ధాప్యంలో చేదోడుగా, వారికి తోడుగా ఉండటానికి పిల్లలు అని అనుకుంటూ ఉంటారండి. ఇలా చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లలు అనటానికి ఇలా అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రోజున ప్రస్తుత రోజులలో పిల్లలని కనుక చూసుకున్నట్లయితే తల్లిదండ్రులకి పిల్లలు లేకుండా ఉంటే నిందగా ఉన్నదా, పిల్లలు పుడితే నిందగా ఉన్నదా అని అంటే, పిల్లలు పుట్టే ఎక్కువ నింద అవమానాలు తెస్తూ ఉన్నారండి, సరైన జీవితాన్ని జీవించకుండా. దీనికన్నా పిల్లలు పుట్టకుండా ఉంటేనే బాగుండేది కదా అన్నట్లుగా తల్లిదండ్రులు కనిపిస్తూ ఉన్నదండి. తల్లిదండ్రుల కలలను సాకారం చేసేటటువంటి వారిగా లేరండి. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే వారిగా పిల్లలు కనబడటం లేదు. పిల్లలు ఎలా ఉంటున్నారండి అంటే, మీ కలల, మీ ఆశల, మీ కలలు నెరవేర్చేదేంటి, మీ ఆశలు నెరవేర్చేదేంటి, మేము పుట్టిన దగ్గర నుండి కలలు కంటూ ఉన్నాము, మాకంటూ కలలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, వాటిని తీర్చుకోవడానికి మేము ఈ లోకానికి వచ్చామని అంటూ ఉన్నారండి పిల్లలు. ఇంకా పిల్లలు ఎలా ఉంటూ ఉన్నారని అంటే, తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో చేదోడుగా నిలబడుతున్నారనంటే ఎవ్వరూ పట్టించుకునే వారిగా లేరు. ఎవరికి వారే మాకు మేమే భారంగా ఉన్నామన్నట్లుగానే ఉంటూ ఉన్నారు. ఎవరి జీవితాలు వారిగానే కనబడుతూ ఉన్నాయి. వంశోద్ధారకులా అని అంటే పేరు నిలబెట్టేదిగా, వంశోద్ధారకులుగా, వారసులుగా ఎవరుంటున్నారు? ఈ రోజుల్లో మరణం ఏలుచున్నటువంటి రోజులలో నిలబడుతున్నది ఎవరు? తల్లిదండ్రులే నిలబడుతున్నారు. బిడ్డలే ముందు చనిపోతున్నటువంటి రోజులుగా ఉంటూ ఉన్నాయి. ఇలాంటి రోజులలో పిల్లలు అని అంటే ఎందుకు అనుకుంటున్నప్పుడు ఇవన్నీ నెరవేరుతున్నాయి అని అంటే నెరవేరటం లేదు కాబట్టే పిల్లలు వద్దు అని అనుకుంటున్నారు. పిల్లలు కనకుండా ఉండటమే మంచిది, ధన్యులమని చెప్పుకొని దినములు వచ్చుచున్నవని ప్రభు మాట ఇక్కడ నెరవేరుచూ ఉన్నది కాబట్టి ప్రపంచపు జనాభా తగ్గిపోతూ ఉంది, పిల్లల సంఖ్య. అదండి సంగతి. పిల్లలు అనేటటువంటి వారు ఎందుకు రావటం లేదు, ఉండటం లేదు అని అంటే ప్రజలందరూ ఇట్టి ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు అనేటటువంటి వారు లేకపోతే ఆ తల్లిదండ్రులు ఎంతో చులకనగా చూసేవారు. వీరు గొడ్రాండ్లు, పిల్లలు కనలేనటువంటి వారు, వీరి ముఖము చూడకూడదు, వీరు ఎదురు రాకూడదు అన్నట్లుగా వారిని తప్పించి తిరిగేవారు. వారి ముఖం చూడటానికి వారిని అవమానపరిచేవారు, వారిని చులకనగా మాట్లాడేవారు, వారిని పక్కన పడేసేవారండి, అవమానించేవారు, నిందించేవారు.
వీరి పాపిష్టి వారు, వీరు ఎంత శాపం చేస్తేనో వీరికి పిల్లలు లేరు అని ఒకప్పుడు మాట్లాడేవారు. ఇప్పుడు ఏమని అంటున్నారో తెలుసా? పిల్లలు ఉన్నటువంటి వారు పిల్లలు లేనటువంటి వారిని అంటున్నారు. మీకు పిల్లలు లేరా? మీరు అదృష్టవంతులు, మీరు ధన్యులు, మీరు ఎంత పుణ్యం చేసుకుంటేనో మీకు పిల్లలు లేరు అని అంటున్నారండి. పిల్లలు ఉన్నవారు పిల్లలు లేని వారిని అదృష్టవంతులు అని అంటూ ఉన్నారు. పిల్లలు లేని వారేమో సంతోషిస్తూ ఉన్నారు. పిల్లలు ఉండి కూడా పిల్లలు ఉన్నటువంటి వారేమో దురదృష్టవంతులుగా ఫీల్ అవుతూ ఉన్నారు. పిల్లలు లేని వారేమో ధన్యులు, అదృష్టవంతులుగా జీవిస్తున్నటువంటి రోజులుగా ఉంటూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులుగా కనపడుతూ ఉన్నాయి. దేవుని పిల్లలు కాస్త ధైర్యం ఎక్కువలండి. మేము పరిశుద్ధులము అని అనుకుంటూ ఉంటారు. మేము పరిశుద్ధులం, నీతిమంతులం, మా పిల్లలను కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా పెంచి పరలోకం చేర్చాలని ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. పిల్లలను కనటంలో కూడా మనకు వాక్యం ఉన్నది కదా అంటూ ధైర్యంగా ఉంటారు. మంచిదేనండి. అయితే మనం ఇంకా వాక్యాన్ని పరిశీలించాలి. వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళాలండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, నోవాహును, యోబును, దానియేలును వారిని నీతిని బట్టి వారినే రక్షిస్తాను కానీ వారి పిల్లలను నేను రక్షించను అని ఆ యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంటుందండి. నీతిమంతుల యొక్క పిల్లలు చూడండి ఎలా ఉన్నారో. ఒక్క నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు, ఒక యోబు నీతిమంతుడుగా ఉన్నాడు, ఒక్క దానియేలు నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు, కానీ వారి పిల్లలు నీతిమంతులుగా కనిపించటం లేదు అని అంట. సమూయేలు ప్రవక్త నీతిమంతుడు, ఆయన పిల్లలు నీతిమంతులు కాదు. ఏలీ ప్రవక్త నీతిమంతుడు, ఆయన పిల్లలు నీతిమంతులుగా లేరు. ఒక్క నోవాహుకి ఏమండి, అప్పటి కాలంలో ఒక్క నోవాహు మాత్రమే తన నీతిని బట్టి రక్షింపబడ్డారు. మిగతా సర్వ శరీరులు సమస్త నాశనం అయ్యింది కదా. నా తండ్రి నీతిని బట్టే నా తండ్రి రక్షింపబడ్డాడు, మేము రక్షింపబడ్డామని తమ పిల్లలకు ఆ నీతి రాలేదు. ఎందుకని? యోబు ఎంత నీతిమంతుడు, తన పిల్లలను పోగొట్టుకుని తిరిగి మరలా పొందుకున్నాడు. తన నీతిని బట్టే దేవుడు ఇలా చేశాడని తమ పిల్లల్లో నీతి ఎందుకు రాలేదు? దానియేలు ఎంత గొప్ప ప్రార్థనా పరుడండి, ఎంత గొప్ప భక్తి పరుడండి. మరి దానియేలును బట్టి తమ పిల్లలు కూడా నీతిమంతులుగా లేరు అని అంట. ఒక యోబు, నోవాహు, దానియేలు వీరి పిల్లలే నీతిమంతులుగా లేకపోయినట్లయితే మరి మన జీవితాలలో మనకు పుట్టే పిల్లలు నీతిమంతులుగా ఉండి ప్రభురాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని నీవు గ్యారంటీ ఇవ్వగలవా? వారు అలాగ స్వతంత్రించుకోలేనప్పుడు వారిని కని నరకానికి పంపడం కంటే కనకుండా ఉండటమే మంచిది కదా అన్నట్లుగా అనిపిస్తుంది. చూడండి, ఇంకా మనం ఆలోచన చేయాలండి. ఈ దినాలు ఎటువంటి దినాలు? ఇవి కడవరి దినాలు, అంత్య దినాలు, కడవరి దినాలు, చివరి గడియలలో, చివరి రోజులలో మనం ఉన్నాము. ఈ దినాలు ఎలా ఉంటాయని ప్రభువారు చెప్పారు మనకి. నోవాహు వంటి దినాలుగా ఉంటాయని అన్నారు. సొదొమ గుమొర్రా వంటి దినాలుగా ఉంటాయని అన్నారు. పాపం ఎక్కువైపోతుందని చెప్పారు. పాపం ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఆడపిల్లలకి భద్రత లేదు. న్యాయం కనపడుతుందా అని అంటే ఆడపిల్లకి ఏదైనా జరిగిన న్యాయము అనేది కనిపించటం లేదు. పాపముతో నిండిపోయినటువంటి దినాలుగా ఉన్నాయి. ప్రభువారు ఏం చెప్పారు? కడవరి దినాలు ఎలా ఉంటాయని చెప్పారు. సూర్య చంద్ర కాంతులలో మార్పులు వస్తాయని చెప్పారు. నక్షత్రాలు రాలతాయని చెప్పారు. భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులు, వ్యాధులు, ఇలా ఎన్ని చెప్పారండి. అవన్నీ నెరవేరటం లేదా? నెరవేరుతూ ఉన్నాయి కదా ప్రస్తుత దినాలలో అత్యధికంగా. ఎన్నిటినో అనుభవించుచూ ఉన్నారు. మొన్నటికి మొన్న రష్యాలో భయంకరమైనటువంటి భూకంప సునామీ వస్తుందని ఎంతో వార్తలు. అసలు ఈ వార్తలు వింటున్నప్పుడే నేను ఇంకా వీటి విషయం మాట్లాడాలి అని అనుకుంటూ మీ ముందుకు రావడం అనేది జరుగుతూ ఉన్నదండి. ఇటువంటి కడవరి దినాలలో ఎన్నో విపత్తులు అనేటటువంటివి సంభవిస్తున్నటువంటి సమయంలో మనమే భయముతో బ్రతుకుతున్నటువంటి తరుణములో ఇంకా భూమి మీదకు పిల్లలు వచ్చి ఏం చేయాలి? వారికి ఏమేమి మనము ఇస్తాము? భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడుతుంది కదా. అగ్ని కొరకు నిల్వ చేయబడుతుంది. భూమి మండింపబడటానికి సిద్ధమవుతుంది కదా. వారిని ఏం చేయాలి? ముందు దినాలు ఉన్నాయా? భవిష్యత్తు అనేది కనబడుతూ ఉన్నదా అంటే లేదు అని చెప్పాలి. పరిశుద్ధ గ్రంథం, భవిష్యత్తు గ్రంథాన్ని పట్టుకున్నటువంటి మనమే ఎక్కువగా ఆలోచించి జ్ఞానంగా చెప్పాలండి. మనమే ఎక్కువగా ఆలోచించాలి. ఇటువంటి సమయంలో దేవుని పిల్లలంగా మనం ధైర్యంగా నా దేవుడే ఉన్నాడులే, ఆయనే చూసుకుంటాడులే అని అంటూ పిల్లల విషయంలో తొందరపడేటటువంటి వారిగా ఉండకూడదు. అయినా భూమి మీద గొప్పదైనది ఏమున్నదండి? అన్నిటినీ అనుభవించిన అంత గొప్ప జ్ఞాని అయిన సొలొమోనే సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అని అంటున్నాడు కదా.
మోషే ఏమంటున్నారండి, అన్ని భోగాలు అనుభవించినటువంటి మోషే అల్పకాల పాప భోగములు అని అంటూ ఉన్నారు. వీటిని పెంటతో సమానంగా ఎంచుకున్నారు కదా. ఏమున్నదండి భూమి మీద గొప్పదైనది? ప్రయాసపడి భారం మోయటం తప్ప, శ్రమపడి పరలోకం పొందటం తప్ప మరొకటి ఏమీ కనబడట లేదు. మరొక్కసారి చెప్తానండి, ప్రయాసపడి భారం మోయటం తప్ప, శ్రమపడి పరలోకం పొందుకోవడం తప్ప మరొకటి ఏమీ కనిపించటం లేదు. ఇటువంటి సమయంలో మనము పలకవలసిన మాటలు ఏమిటో తెలుసా? ఎవరైనా యువత కనిపించినప్పుడు, అయ్యా నీకు వివాహం కాలేదా? ధన్యుడివే, అదృష్టవంతుడివే, పరిశుద్ధంగా ఉండు, తగిన సమయం ప్రభు చిత్తాన్ని బట్టి ఎదురు చూడు అని అనాలి కానీ తొందర పెట్టే వారిగా మాట్లాడకూడదు మన మాటలు. పిల్లలు లేరా నీకు? ఏం పాపం చేసావో, ఏం శాపమో నీకు అని బాధపడనక్కర్లేదని చెప్పాలండి మనము. నీకు వంశోద్ధారకులు లేరా, మగబిడ్డలు లేరా అని చులకన చేసి మాట్లాడే వారిగా మనము ఉండనక్కర్లేదు. పిల్లల కొరకు ప్రార్థన చేపించుకో పాస్టర్ గారి చేత అని చెప్పనక్కర్లేదండి. సంతాన సాఫల్యం అని బోర్డులు వెతకనక్కరలేదు అన్నట్లుగా ఉన్నాయి నేటి దినాలు. ఇటువంటి సమయంలో దేవుని పిల్లలైనటువంటి మీరు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు? మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో సరైన ఆలోచన, సరైన సమయంలో సరైన ఆలోచన మీకు సంతోషాన్ని ఇస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.